చక్కగా అందరూ వీడియోలు ఆన్ చేసుకోండి. అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం 40 డేస్ 40 మాస్టర్స్ కార్యక్రమంలో 19వ రోజుకి చేరుకున్నాం. మనకి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి మన గురుదేవులు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఈరోజు మనకి తమ అమూల్యమైన జ్ఞానాన్ని అందించడానికి వచ్చారు శ్రీ నగేష్ గారు. శ్రీ నగేష్ గారు ఢిల్లీ మాస్టర్. ఆయన చిన్న వయసు నుంచే ధ్యానంలోకి వచ్చారని చెప్పవచ్చు. ఆధ్యాత్మికతలో చిన్నప్పటి నుంచి ఉండి బ్రహ్మసూత్రాలు, అద్వైత సిద్ధాంతం మొదలైన వాటి గురించి అవగాహన ఉండి అన్ని ఆధ్యాత్మిక సంస్థలకు వెళ్ళినా తృప్తి లేక ఇంకా మన ఈ పిరమిడ్ ధ్యానం పరిచయమైన తర్వాత దీని మీద అనేక ప్రయోగాలు చేసి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఢిల్లీ, మన ఆంధ్ర, ఇండియాలోనే కాకుండా లండన్‌లో కూడా జీకే సార్‌తో కలిసి పనిచేశారు. ఈరోజు తమ అమూల్యమైన జ్ఞానాన్ని మనకి అందించడానికి వస్తున్నారు. వెల్కమ్ సార్ నాగేష్ గారు. నమస్కారం అండి. నమస్తే సార్. కార్యక్రమం మొదలెట్టే ముందు ఒక 5 నిమిషాలు మన ఆత్మతో మనం కలిసి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఒక 5 నిమిషాలు మనం ధ్యానం చేద్దాము. నాతో అందరూ ధ్యానం చేయండి. అందరూ కళ్ళు మూసుకోండి. మనకేం మ్యూజిక్ అక్కర్లేదు ఇక్కడ. జస్ట్ మనతో మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాము. మనం ఒక ఆత్మ పదార్థం. మనం పరమాత్మ యొక్క ఒక స్వరూపం. ఒక జీవాత్మగా ఈ భూమండలం మీదకి ఎక్స్పీరియన్స్‌లు పొందడానికి, అనుభవాలు పొందడానికి మనం వచ్చాం. అందరూ కళ్ళు మూసుకోండి. మీ శ్వాసతో మీరు కలిసి ఉండండి. మీలో ఎప్పుడు మీ యొక్క ఆత్మస్వరూపంతో కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ శ్వాసతో కలిసి ఉండండి. ఎప్పుడైతే మీకు ఆత్మస్వరూపంతో కలిసి ఉండడంలో కఠినత ఉంటుందో అప్పుడు వెంటనే మీరు మీ శ్వాస దగ్గరికి రండి. అలా వచ్చినప్పుడు మీలో ఉన్నటువంటి వేరు ఆలోచనలన్నీ దూరమై మరలా మీరు ఆత్మస్వరూపంగా మనకు మనం అందులో లీనమై ఆ పరమాత్మ తత్వం యొక్క అద్భుతమైన రచనని అర్థం చేసుకుంటూ మనం ఈ భూమండలం మీదకి ఎందుకు వచ్చాము అన్న మొట్టమొదటి ప్రశ్నకి సమాధానం మనకి తెలుస్తుంది. మన ప్రణాళిక మనకు తెలుస్తుంది. శ్వాసతో అనుసంధానం, ఆత్మ పదార్థంతో అనుసంధానం. మనమే ఆత్మ పదార్థంగా తెలుసుకుంటూ మన యొక్క ఈ శరీరము, మన మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా మనకి ఒక టూల్స్ కింద మనం భావిస్తూ మనం వాటి యొక్క అధిపతులు కింద భావిస్తూ మనం ఆధ్యాత్మిక వేత్తలం ఈ భూమండలం మీదకి మనుష్య రూపంలో వచ్చి ఈ మనుష్య రూపంలో అనుభవాలు పొందాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళం. ఎందుకంటే ఆ పరమాత్మ స్వరూపం అనంతమైనది, సర్వవ్యాప్తమైనది, అంత శక్తివంతమైనది.
ఇప్పుడు తనకు తాను మరింత ప్రవర్ధమానం చేసుకునే ఆ తత్వం యొక్క ఒకానొక అంశ మనం. అటువంటి ఆత్మ పదార్థం ఈ భూమి మీదకి వచ్చే కారణం ఒకటే ఒకటి. ఆ అనంత శక్తివంతమైన పరమాత్మ యొక్క తత్వాన్ని అనుక్షణం వ్యాపింపచేయడానికి తన శక్తుల్ని తనే ఎప్పుడు పరిశోధిస్తూ ఇంకా ఇంకా ఏ విధంగా ఆ శక్తి ప్రవర్ధమానమవుతుందో అన్న విషయాన్ని తనకు తాను తెలుసుకోవడానికి మనల్ని ఈ భూమండలం మీదకి పంపించిన ఆ పరమాత్మ తత్వం యొక్క అంశం మనం. మనం ఎప్పుడైతే పరమాత్మ తత్వం అని తెలుసుకుంటామో అప్పుడు మనమే ఆ యొక్క పరమాత్మ తత్వం యొక్క శక్తుల్ని పరీక్షించుకుంటూ ఇంకా ఏ విధంగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో మనం ప్రయత్నం చేస్తాం. అది అద్వైత స్థితిలో మనం చేసే కార్యక్రమాలు. ఎవరికైతే అద్వైత స్థితి ఇంకా కుదరలేదో, ద్వైత స్థితిలోనే ఉన్నారో వారు ఆ పరమాత్మ యొక్క చేతిలో సాధనగా ఈ భూమి మీద రకరకాల ప్రయోగాలు చేస్తూ ఆ ప్రయోగాల యొక్క రిజల్ట్స్ ని తిరిగి మన ఓవర్ సెల్ఫ్ కి పంపిస్తూ ఆ యొక్క శక్తుల్ని, ఆ యొక్క పరమతత్వాన్ని అనంతం వ్యాపింపచేయడానికి దోహదపడుతూ ఉంటాం. మన జీవితంలో మన అనుక్షణం మనవి రెండే స్థితులు. ఒకటి అద్వైత స్థితిలో ఉండగలడం, లేదా మనం ఆ పరమాత్మ యొక్క సృష్టిగా నమ్మి ద్వైత స్థితిలో ఉండడం. ఈ రెండు స్థితుల్లోనూ మన యొక్క ప్రణాళిక మనకి చాలా స్పష్టంగా కనబడడానికి మనం చేయవలసింది ధ్యానం. ద్వైత స్థితిలో ఉన్నప్పుడు, ధ్యానం చేసినప్పుడు, మనం అద్వైత స్థితికి వెళ్ళినప్పుడు అక్కడ కాస్మిక్ ధర్మాలు, యూనివర్సల్ లాస్ అన్నవి మనకి స్పష్టంగా అర్థమవుతాయి. అలా అద్వైత స్థితిలో మనం అనుభవించినటువంటి ఆ స్థితిని, ధర్మాలను మళ్ళీ మనం కళ్ళు తెరిచినప్పుడు చాలా మంది యోగులు అదే అద్వైత స్థితిలో ఉండి వాళ్ళ కార్యక్రమాలు చేస్తుంటారు. కొంతమంది అద్వైత స్థితిలో లేకపోయినా ద్వైత స్థితిలో ఉన్న
ధ్యానంలో వాళ్ళు అనుభవించేటువంటి ఆ స్థితి, ఆ యొక్క సమాచారాన్ని కళ్ళు తెరిచిన తర్వాత ద్వైత స్థితిలో ఆ యొక్క కాస్మిక్ ధర్మాల ప్రకారం జీవితాన్ని నడుపుతూ ఉంటారు. నడపాలి. ఎప్పుడైతే కళ్ళు తెరిచిన తర్వాత కూడా అద్వైత స్థితిలో ఉండి కాస్మిక్ ధర్మాలని అనుసరిస్తూ కార్యకలాపాలు చేస్తుంటారు. వాళ్ళు క్రియేటర్స్‌గా మారుతారు. ఎవరైతే ఇంకా కళ్ళు తెరిచి కూడా అద్వైత స్థితిలో ఉండలేకపోతారో, ద్వైత స్థితిలోనే ఉండి కార్యకలాపాలు చేస్తుంటారు. కాస్మిక్ ధర్మాల అనుసారంగా వాళ్ళు సృష్టికర్తలకి అనుసంధానమై సృష్టి యొక్క రచనలో భాగస్వాములవుతారు. ఇదే మన అందరి ప్రణాళిక. ఈ స్థితి గురించి మనం ధ్యానం చేయాలి. కళ్ళు తెరిచినా కూడా అద్వైత స్థితిలో ఉంటూ సమస్త కాస్మిక్ ధర్మాలని అర్థం చేసుకుంటూ, ఎప్పుడైతే కాస్మిక్ ధర్మాల ప్రకారం మనం మన యొక్క కార్యక్రమాలను చేస్తుంటామో, మన కర్మలను చేస్తుంటామో, అప్పుడు ఆగామి కర్మలు ఏర్పడవు. ఉన్న కర్మలన్నీ మటుమాయమవుతూ ఉంటాయి. అందుకని మనం ధ్యానం చేస్తూ, ధ్యానంలో కాస్మిక్ ధర్మాలను గురించి తెలుసుకుంటూ ముందుకు ప్రయాణం చెయ్యాలి. ఒకవేళ అద్వైత స్థితిలో లేని పక్షంలో ద్వైత స్థితిలో ఉంటే పూర్ణముగా మనము ఆ పరమాత్మ యొక్క సంతతిగా భావిస్తూ కాస్మిక్ ధర్మాల్ని అర్థం చేసుకుంటూ శక్తి లోపం లేకుండా వాటిల్లో జీవించడానికి ప్రయత్నం చేయవలె. ఈ స్థితిని పొందడానికి సామాన్య మానవుల అందరి దగ్గర ఉండే సహజమైనటువంటి కొన్ని టూల్స్ ఉంటాయండి. ఈ భూమండలం మీద మన జీవనాన్ని కొనసాగించడానికి మనం కొన్ని టూల్స్ తోటి ఇక్కడ జన్మ తీసుకుంటాం. అవి ఈ దేహము, మనస్సు, బుద్ధిలోని ఒక ఆర్గ్యుమెంటేటివ్ పవర్ ఉంటుంది. విచక్షణ. ఇది మంచి, అది చెడు, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు. మూడిటితోటి మనం ఈ భూమి మీద ప్రయాణం సాగిస్తాం.
మన టూల్స్ ఈ భూమండలం మీద జీవించడానికి. ఇది కాకుండా మన దగ్గర ఒక ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది, ఒక బుద్ధి యొక్క సహజత్వం ఉంటుంది. అది కాస్మిక్ ఇంటెలిజెన్స్ తో కలవడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది, దానికి అవకాశం ఇచ్చినప్పుడు. ఎప్పుడైతే మన అవేర్నెస్ ఈ శరీరం మీద నుంచి, మనస్సు మీద నుంచి ఆర్గ్యుమెంటేటివ్ మైండ్ నుంచి దూరం అవుతుందో, అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ ఇంటెలిజెన్స్ ప్రజ్వలితమవుతుంది. ఆ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే ప్రజ్వలితమవుతుందో, అప్పుడు అది కాస్మిక్ ధర్మాల్ని, కాస్మిక్ ఇంటెలిజెన్స్ ని సహజ రూపముగా పొందగలుగుతుంది. దాని గురించే మనం చేయవలసింది ధ్యానం. ధ్యానంలో బాడీ కాన్షియస్నెస్ అంటే జీరో గ్రావిటీ లెవెల్కి వెళ్ళడం, జీరో థాట్ లెవెల్కి వెళ్ళడం, తర్క వితర్కమైనటువంటి ఆ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాసెస్ నుంచి దూరం అవ్వడం. ఈ మూడు జరిగిన తర్వాత మనలో ఉన్నటువంటి ఆ ఇంటెలిజెన్స్ అన్నది బయటకి వస్తుంది. అలా వచ్చిన ఇంటెలిజెన్స్ ని, బుద్ధిని ధ్యానంలో మరింత చురుకుగా వ్యాప్తం చేస్తూ నిరంతర అభ్యాసంతో పరమాత్మ తత్వంలో ఉన్నటువంటి ఆ కాస్మిక్ ఇంటెలిజెన్స్ తోటి మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, కలుపుతామో, ఇప్పుడు ఈ సృష్టి మొత్తం ఏ ధర్మాల మీద, ఏ రూల్స్ మీద పనిచేస్తుందో ఆ కాస్మిక్ ధర్మాలన్నీ మనకి ప్రస్ఫుటంగా కనబడతాయి. ఆ కనబడ్డటువంటి ఆ అద్భుతమైనటువంటి, అలా నేర్చుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ కాస్మిక్ ధర్మాలన్నిటినీ చాలా చక్కగా అర్థం చేసుకుంటూ, ఎప్పుడైతే ధ్యాన స్థితి నుంచి మనం బయటకు వస్తామో, అప్పుడు మనకున్నటువంటి ఆ బుద్ధి, ఆ కాస్మిక్ ధర్మాలని మనం ఈ ప్రపంచంలో అనుసరించడానికి సమాయత్తమవుతాం. మన ద్వైత స్థితి నుంచి అద్వైత స్థితికి ఉన్న మార్గం ఒకటే. ధ్యానంలో మన ఇండివిజువల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే పరిపూర్ణంగా కాస్మిక్ ఇంటెలిజెన్స్ తోటి మమైక్యమై సంపూర్ణంగా ఒకటవుతుందో, ఎప్పుడైతే మన అవేర్నెస్ ఆ యొక్క కాస్మిక్ ఇంటెలిజెన్స్ తోటి, మన బుద్ధితోటి, ఇండివిజువల్ బుద్ధితోటి మమేకమై కాస్మిక్ ధర్మాల అన్నిటినీ సంపూర్ణంగా అర్థం చేసుకుంటుందో, డౌన్లోడ్ చేసుకుంటుందో, అప్పుడు అద్వైత స్థితికి పూర్తిగా మనం పొందుతాం. ఆ పరమాత్మ తత్వంలోకి వెళ్తాం. అప్పుడు మనం క్రియేటర్గా మారుతాం, ఒక బ్రహ్మగా మారుతాం. ఆ స్థితిలో ఉంటూ
మనం మన దైనందిక జీవనంలో మనం ఎంచుకున్నటువంటి ఆత్మ ప్రణాళిక బట్టి రకరకాల సిచ్యువేషన్స్, పరిస్థితులు మన ముందు ప్రకటితమవుతూ ఉంటాయి. అలా ప్రకటితమైనటువంటి సిచ్యువేషన్స్లో మనం ఆ కాస్మిక్ ధర్మాల ప్రకారం మన కర్మల్ని చేసుకుంటూ వెళ్తే ఆగామి కర్మలు ఏర్పడకుండా ప్రారబ్ధ కర్మలన్నీ మటుమాయం చేస్తూ వీలున్నంత వరకు సంచిత కర్మలన్నిటినీ కూడా ఈ జన్మలోనే పూర్తి చేసుకుంటూ సంపూర్ణముగా బంధ విముక్తం నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే అలా బయటపడతామో అటువంటి స్థితిలో మీరు సంపూర్ణ సృష్టికర్తగా మారి ఆ పరమాత్మ తత్వం యొక్క అనంత శక్తిని మరింత లోతుగా పరిశీలిస్తూ ఎక్స్పాన్షన్ అనే దేన్నైతే అంటామో ఆ యొక్క పరమతత్వాన్ని మరింతగా ఎక్స్పాన్షన్ చేస్తూ మరింత పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో ఏ విధంగా ఆ పరమతత్వాన్ని అనుభవించవచ్చో ఆ స్థితిలో ఉండి కొత్త కొత్త డిఎన్ఏలను సృష్టిస్తూ సృష్టిలో రకరకాలైనటువంటి ఎనర్జీస్ ని పంపిస్తూ ఎవరైతే ఆ స్థితిలో లేరో వాళ్ళకి ఏ విధమైనటువంటి సమాచారాన్ని ఎప్పుడు ఎలా ఇవ్వాలో వారికి ఈ అనంత సృష్టి నుంచి ఎప్పుడు ఏ విధంగా ఎనర్జీస్ పంపించాలో ఈ భూమండలాన్ని మరింత ఉత్కృష్టమైనటువంటి ల్యాబొరేటరీగా ఎలా చేయాలో అన్న రకరకాలైనటువంటి పనులను మనం చేస్తాం. మనమందరం వచ్చింది ఈ పని గురించే, కానీ ఈ శరీరము ఈ మనస్సు యొక్క ప్రబలమైనటువంటి స్థితిలో మనం మన ఒరిజినల్ పనిని మర్చిపోయి వాటితో మమేకమై తర్క వితర్కాలతో కంపారిజన్స్ తో మన మూలతత్వాన్ని మర్చిపోయి చేయవలసిన పని చెయ్యకుండా చెయ్యరాని పనులు చేస్తూ వచ్చిన ఈ శరీరం అనే గొప్ప భాగ్యాన్ని వేస్ట్ చేసుకుంటూ చివరికి మన జీవితాన్ని ఇక్కడ సమాప్తి చేసుకుని తిరిగి ఆ లోకానికి వెళ్ళి అక్కడ మాస్టర్లతో కూర్చుండి మనం చేసిన పనికి మనమే సిగ్గుపడుతూ మళ్ళీ ఇంకొక జన్మ కావాలని కోరుకుంటూ ఈ జనన మరణ పునర్జన్మలలో ఇరుక్కుని పోతాం. మాస్టర్స్ మనం ఇదే విషయాన్ని విశ్లేషణగా మాట్లాడుకుందాం. ఫస్ట్ 1 minute. అందరూ
మీ శ్వాసతో అనుసంధానమై మీ ఆత్మ పదార్థంతో, మీ పరమాత్మ తత్వంతో అక్కడ నిలబెట్టి మనం సన్నద్ధమవుదాం. లాస్ట్ 30 seconds. 20 seconds. 5 seconds. 4, 3, 2, 1, 0. 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుంటూ స్లోగా కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ మాస్టర్స్. మీరందరూ చక్కగా ధ్యానం చేసుకున్నారు. ఇది మనం చేసుకోవాల్సింది ఏంటంటే, పత్రి గారు అసలు ఆయన ఈ పిఎస్ఎస్ఎం ఎందుకు స్టార్ట్ చేశారు అని కొన్ని సందర్భాల్లో చెప్పడం అయింది. ఆయన పిఎస్ఎస్ని ఎందుకు స్టార్ట్ చేశారు అంటే, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టడానికి, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ గురించి మాత్రమే పిఎస్ఎస్ఎంని స్థాపించాము అని ఆయన చెప్పడం జరిగింది చాలాసార్లు. పిఎస్ఎస్ఎం ఎడ్యుకేషన్ ఎందుకు కావాలి అది మనం వచ్చే ముందు బ్రీఫ్గా నేను ఆయనకు చాలా ఇష్టమైనటువంటి ఒక శ్లోకాన్ని మీ అందరికీ చెప్తాను. అదేంటంటే ఉత్తర గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. మనందరికి తెలిసింది, చాలా మంది మనం ఎన్నోసార్లు విన్నాం పత్రి గారి నోటి ద్వారా. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమూలయ. ఇక్కడ ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు మనకి బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ అంటే తర్క వితర్క అన్నది మనకి బై డిఫాల్ట్ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అవి ఆ అవేర్నెస్ తోటి వస్తాం మనం. అది తప్పు కాదు. మనం ఈ భూమి మీదకి వచ్చింది ఒక పర్పస్ గురించి. అదేంటి? ఈ మూడిటి యొక్క అవేర్నెస్ తోటి మనం ఈ జీవితాన్ని స్టార్ట్ చేస్తాం. తల్లి గర్భం నుంచి మనం బయటకు వచ్చిన వెంటనే మనకు వచ్చింది ఫస్ట్ పూర్వజన్మ స్మృతులు ఉంటాయి. మన యొక్క ఈ భూమి మీద మనకు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటి అవన్నీ మనకు గుర్తుంటాయి. ఎంతవరకు? మొదటి 3 నెలల వరకు గుర్తుంటాయి. గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. గేమ్ ఏంటి? అవి మర్చిపోతాం మనం. మర్చిపోయిన తర్వాత మన అవేర్నెస్ దేంట్లోకి వెళ్ళిపోతుంది? ఫస్ట్ ఈ బాడీ లెవెల్లోకి మన అవేర్నెస్ వస్తుంది. దాని తర్వాత మైండ్ లెవెల్లోకి వస్తుంది. దాని తర్వాత తర్క వితర్కం అన్న ఆ యొక్క జ్ఞానంలోకి వెళ్ళిపోతుంది. ఈ మూడిటి ద్వారా మనం బేసిక్ అవేర్నెస్ లో ఉంటాం. ఇప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు? పూజ కోటి సమం స్తోత్రం. ఎందుకంటే ప్రతి ఒక్కడు భూమి మీదకి వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళాలని అనుకుంటాడు. కాకపోతే మన స్టార్టింగ్ పాయింట్ ఏంటి? అక్కడ ఫిజికల్ లెవెల్లో మనం పూజ చేస్తుంటాం అనుకోండి, తప్పు లేదు. కాకపోతే అదేంటి? 1,000,000 సార్లు పూజ చేస్తే ఒక స్తోత్రంతో సమానం అన్నాడు. ఎవరికైతే ఓన్లీ ఫిజికల్ లెవెల్లో మాత్రమే అవేర్నెస్ ఉంటుందో వాళ్ళకి చెప్పింది అనమాట. దాని తర్వాత ఏం చెప్పారు? స్తోత్రం. ఎవరో మహానుభావులు దర్శించి వాళ్ళు రాసిన స్తోత్రాలు ఉంటాయి. శంకరాచార్య వాళ్ళు సుందరలహరి ఇలాంటివి రకరకాలైనటువంటి రాశారు. అందులో చాలా బాగుంటాయి, వినడానికి బాగుంటుంది. కానీ దాన్ని అనుభవించాం మనం. అనుభవించకుండా దాన్ని స్తోత్రం చేస్తున్నాం అనుకోండి, అది స్తోత్ర కోటి సమో జపం. అలాంటి 1,000,000 స్తోత్రాలు మనం ఒక జపంతో సమానం అంటాం. జపం అనేసరికి ఇక్కడ ఏమొస్తుందంటే, ఇది మనస్సుకు సంబంధించింది. ఇక్కడికి వచ్చేసరికి మనస్సు స్టార్ట్ అయిపోతుంది. ఆ మనస్సులో కూడా ఇంకా పూర్తిగా దాని అర్థం తెలుసో తెలీదో మనసులో ప్రయత్నం చేస్తుంటుంది ఆ యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ ముందుకు చేసుకోవడానికి. అలా చేసేదాన్ని రిపిటీషన్ అంటాం, జపం.
అలాగ ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉన్నదాన్ని జపకోటి సమం ధ్యానం. అలాంటి 1,000,000 సార్లు ప్రయత్నం చేస్తే ధ్యానం అన్న దాంట్లోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆయన అక్కడ ఇది తప్పు అది ఒప్పు అని ఏం చెప్పలేదు. మనకున్నటువంటి అవేర్నెస్ ని బట్టి మనం ఎక్కడ ఉంటాం అన్నది మనం చేస్తాం. ఫిజికల్ లెవెల్లో ఉంటే ఓన్లీ పూజలు చేస్తాం. ఫిజికల్ లెవెల్లోనే కొద్దిగా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళేసరికి స్తోత్రం చేస్తాం. దాని తర్వాత మనసు లెవెల్కి వచ్చినప్పుడు మనం జపం చేస్తాం. అది తప్పని ఎక్కడ చెప్పలేదు ఆయన. జపం చేసిన తర్వాత అది మనస్సుని దాటి ముందుకు వెళ్ళినప్పుడు ధ్యాన స్థితికి వస్తాము. అలాంటి ధ్యాన స్థితిలో అది తపో లోకం. ధ్యాన స్థితిలోకి వెళ్ళడం అన్నది తపోలోకం, లేకపోతే బ్రహ్మలోకం అంటాం. అలా వెళ్ళినటువంటి ధ్యాన లోకంలో కూడా అది కూడా 1,000,000 సార్లు చేస్తే అప్పుడు లయము స్థితికి వస్తాం. అంటే లయ స్థితికి రావడానికి ధ్యానంలోకి వచ్చినంత మాత్రాన్ని మనం లయంలోకి వెళ్ళినంత గ్యారంటీ ఏం కాదు. ధ్యానం మొదలెట్టిన తర్వాత కూడా మనం ఆ స్థితి లయ స్థితి అంటే అద్వైత స్థితిలోకి వెళ్ళడానికి 1,000,000 సార్లు అంటే జస్ట్ ఒక లెక్క కింద చెప్పారు. అంటే ఎంత కష్టము అన్న దానికి ఆయన చూపించడానికి అది చెప్పారనమాట. సో ఇది అయిన తర్వాత అంత కష్టమైనప్పుడు మరి పత్రి గారు ఎందుకు ఈ యొక్క మార్గాన్ని అందరికీ చెప్పాలనుకున్నారు? ఎందుకంటే ఆ ఆత్మ విజ్ఞానాన్ని అంటే ఫస్ట్ 3 లెవెల్ అయిపోయాయని అనుకుందాం కాసేపు. అది ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే మనం ఆనాపానసతి మొదలెడతామో ఆనాపానసతి తోటి 0 గ్రావిటీ లెవెల్కి రావాలి. ఫస్ట్ 0 థాట్ లెవెల్కి రావాలి. ఈ 2 లేకుండా ధ్యాన స్థితి మనకి పొందడం కష్టం. కాబట్టి అవైన తర్వాత కూడా ఇప్పుడు ధ్యాన స్థితిలోకి వచ్చిన తర్వాత కూడా 1,000,000 ధ్యానాలు చేస్తే కానీ మనకి లయ స్థితిలోకి రావు. అంటే ఏం చేస్తాం అంటే ఆత్మజ్ఞానం మొదలెట్టిన తర్వాత అంటే ఫస్ట్ మనం ఆత్మ పదార్థము అని తెలుసుకోవడానికి స్టార్టింగ్ పాయింట్ ఆ ధ్యాన స్థితి. ఆ ధ్యానంలో మాత్రమే మనం ఒక ఆత్మ పదార్థము అని తెలుస్తుంది. అలా తెలిసిన తర్వాత మనం ఆత్మ పదార్థమే కాదు, నేను ఆ యొక్క పరమాత్మ తత్వము, అహం ఆత్మ అన్న తర్వాత తత్వమసిలోకి వెళ్తాం. తత్వమసిలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మొత్తం అంతా ప్రజ్ఞానం బ్రహ్మలోకి వెళ్ళిపోతాం. ఆ యొక్క జర్నీ ఎట్లా అవుతుంది అన్న దానికి ఆయన ఒక కోర్స్ కింద చెప్పారనమాట. అందులో ఆయన 6 పాయింట్స్ చెప్పారు. ఆ 6 పాయింట్స్ ఏంటి? ఆత్మ సిద్ధాంతం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆత్మ సిద్ధాంతం అంటే ఏంటి అని మాట్లాడుకున్నాం. ప్రజ్ఞానం బ్రహ్మ వరకు వెళ్ళడానికి ఉన్న స్టెప్స్ ఏంటి అవన్నీ కూడా ఆయన చెప్తారు అందులో. ఫస్ట్ ఆత్మ, నేను ఒక ఆత్మ అని తెలుసుకోవడమే ఫస్ట్ స్టెప్. అలా తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది? బాడీ కానీ మైండ్ కానీ నా యొక్క టూల్స్. దానికి నేను యజమానిని. అది ఈ యొక్క భూమండలం మీద నేను నా యొక్క కార్యక్రమాలు చేయడానికి ఉపయోగించుకోవాల్సినటువంటి సాధనాలు. అవి ఆ యొక్క మన ఇంట్లో కారు కానీ స్కూటర్ కానీ ఎట్లా ఉంటుందో అట్లాగనమాట ఇవి. ఓ బాడీ కానీ మైండ్ కానీ మనం ఆ విధంగా ఉపయోగించుకుంటాం ముందుకు వెళ్ళడానికి అన్నది తెలుస్తుంది. ఫస్ట్ ఆత్మ పదార్థము అని తెలుస్తున్న తర్వాత అప్పుడు మనకేం తెలుస్తుంది? ధ్యానంలో జన్మ పునర్జన్మ సిద్ధాంతం తెలుస్తుంది అనమాట. ఫస్ట్ది ఆత్మ సిద్ధాంతం అన్న చెప్పారు. రెండోది జన్మ పునర్జన్మ సిద్ధాంతం. ఇదేంటి? ఆత్మ తన అవేర్నెస్ తోటి కర్మ బంధాలతోటి రకరకాలైనటువంటి ఎక్స్పీరియన్స్ తోటి నిండి ఉంటుంది. అది శరీరము కాదు. శరీరము పోయినప్పటికీ కూడా ఆత్మ తన యొక్క అవేర్నెస్ తోటి ఆ యొక్క అనుభవాలతోటి సంచిత కర్మలతోటి అన్ని ముందుకు వెళ్తూ ఉంటుంది. అది జన్మ పునర్జన్మ సిద్ధాంతానికి మూలం. జన్మ పునర్జన్మ సిద్ధాంతం ఏది? ఈ బాడీ అన్నది పోతూ ఉంటుంది, కానీ ఆత్మ పదార్థం అన్నది మళ్ళీ మళ్ళీ తన యొక్క సృష్టిని చేసుకుంటూ ఉంటుంది. అదొక సైన్స్. దాన్ని జన్మ పునర్జన్మ సిద్ధాంతం అన్నారు. దాని తర్వాత ఆయన ఇంకొక సిద్ధాంతం ఏం చెప్పారంటే, ఆయన ఏం చెప్పారంటే ఇది ఈ విధంగా నేను చెప్తున్నాను, ఇదే కరెక్ట్ ఇదే ఇట్లాగే చెప్పాలని కూడా చెప్పలేదు. మనం కావాలంటే దీన్ని రకరకాలుగా కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక పద్ధతిలో చెప్తున్నాను, ఇది ఒక వెరైటీలో కూడా మనం చెప్పుకోవచ్చు అని చెప్పారు. సో ఆయన ఇదే సిద్ధాంతం ఇదే నమ్మాలి అని కూడా ఆయన చెప్పలేదు. అట్లాగా
ఎంతో మంది మహాత్ములు ఎన్నో విధాలుగా ఈ యొక్క సిద్ధాంతాన్ని, ఈ యొక్క సృష్టి రహస్యాన్ని, పరమాత్మ తత్వాన్ని వాళ్ళ యొక్క అనుభవాల ప్రకారం, ఆ యొక్క కాల మాన పరిస్థితుల ప్రకారము అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మల యొక్క పరిణితిని బట్టి వాళ్ళకి చెప్పవలసిన పద్ధతిలో అప్పుడు ఆ సమయాల్లో చెప్పారు. ఇప్పుడు ఆయన ఈ టైంలో మనందరికీ ఒక లెవెల్ ఆఫ్ అవేర్నెస్ లో ఉన్నాం కాబట్టి ఆ అవేర్నెస్ లో ఉన్న వాళ్ళకి ఈ విధంగా చెప్తే బాగుంటుందని ఆయన ఈ విధంగా చెప్పారు. మూడోది ఏంటి? కర్మఫల సిద్ధాంతం. కర్మఫల సిద్ధాంతం అంటే ఏంటి? మనం చేసుకున్న ఏ కర్మ అయితే ఉంటుందో దానికి ఫలితం ఉంటుంది. దీని గురించి మనం ధ్యానంలో కూడా మాట్లాడుకున్నాం. ఎప్పుడు కర్మఫల సిద్ధాంతం నుంచి బయటకి ఎట్లా పడతాం అన్న దానికి మీకు నేను ఆల్రెడీ ధ్యానంలో మీ చేత చేయించాను. సో ఆ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోండి, దాని నుంచి ఎట్లా బయటపడాలన్నది తెలుసుకోవడమే కర్మఫల సిద్ధాంతం. మనం ఆత్మ పదార్థం అని తెలిసినా తెలియకపోయినా, పునర్జన్మ సిద్ధాంతం తెలిసినా తెలియకపోయినా, కర్మఫల సిద్ధాంతం తెలిసినా తెలియకపోయినా, ప్రతి ఆత్మ, ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నంత కాలము మనం ఆత్మ పదార్థం అని అవన్నీ తెలుసు. కానీ బయటకు వచ్చిన తర్వాత 3 నెలల పరిధి తర్వాత మనం మర్చిపోతాం. ఎందుకంటే అదే గేమ్ స్టార్ట్ అయ్యేది అప్పుడు. తెలిసినా తెలియకపోయినా, అంటే బయటకు వచ్చిన తర్వాత తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మనమందరూ పురోగమన సిద్ధాంతంలోనే ఉంటున్నాము. అంటే ఆత్మ యొక్క ప్రగతి ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మనం ఆత్మ పదార్థం అని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఈ సృష్టి క్రమంలో ఈ యొక్క ఆ పరమాత్మ తత్వం యొక్క ఆ యొక్క గేమ్లో ఈ యొక్క ఇండివిజువల్ ఆత్మ, మన ఈ యొక్క ఆత్మ ఏమవుతుంటుందంటే జీవాత్మ అంటాం మనం. అది దాని యొక్క పురోగమన సిద్ధాంతం ప్రకారం అది ఏదో ఒక రోజు ఆ ఆత్మ పదార్థం కింద తెలుసుకుంటుంది. తెలుసుకున్న తర్వాత పరమాత్మ తత్వం కింద దానికి తెలుసుకుంటుంది. అందులో ఏం మాత్రం అనుమానం లేదు. ఎట్లా అంటే గంగోత్రి దగ్గర మనం ఒక డ్రాప్ స్టార్ట్ అయింది అనుకోండి, ఆ డ్రాప్ కి అది గంగా అని తెలిసినా తెలియకపోయినా చివరికి సాగర సంగమం అయి తీరుతుంది. అది గంగా అని తెలుసుకుండి ప్రయాణం సాగిస్తే దాని యొక్క గొప్పతనం దానికి తెలుస్తుంది. తెలుసుకోకుండా ప్రయాణం చేసినా అది గంగా సాగరంలోకి చివరికి చేరి తీరుతుంది. అలాగే మనం ప్రయత్నపూర్వకంగా తెలుసుకున్నా తెలుసుకోకపోయినా చివరికి పరమాత్మ తత్వాన్ని పొంది తీరుతాం. అది సహజమైనటువంటి పురోగమన సిద్ధాంతం. అందులో ఏంటంటే కష్ట సుఖాలు ఇవన్నీ వస్తాయన్నమాట. మనకి ఏంటంటే ఇవన్నీ అంటే ఇప్పుడు కర్మఫల సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతంలో కింద పడి పైకి లేస్తూ ఏడుపులు, గొడవలు ఇవన్నీ జరుగుతుంటాయి. అందులో తప్పు లేదు. అదొక జర్నీ, అదొక ఎంజాయ్మెంట్. అది కాకుండా ఇంకొకటి ఉంటుంది మనకి, యోగ సిద్ధాంతం అని. యోగ సిద్ధాంతం అంటే ఏంటి? మనం ఆత్మ పదార్థం అని తెలుసుకోండి, ఆత్మ పదార్థం కింద జీవిస్తూ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకుంటూ, ఆ పరమాత్మ యొక్క కాస్మిక్ ధర్మాల్ని అర్థం చేసుకుంటూ, పరమాత్మ యొక్క కాస్మిక్ ఇంటెలిజెన్స్ ని అర్థం చేసుకుంటూ, దానితోటి మనం మమేక్యమై ఒక ఇండివిజువల్ జీవాత్మని ఒక పరమాత్మగా ఈ భూమి మీద ఈ శరీరంతో ఉన్నప్పుడే పరమాత్మ తత్వంలో జీవిస్తూ అద్వైత స్థితిలో ఉంటూ ముందుకు వెళ్ళడాన్ని దాని యోగ సిద్ధాంతము అంటారు. యోగ సిద్ధాంతం అంటే ఏంటి? ఆ పరమాత్మ తత్వం యొక్క అద్భుతమైనటువంటి శక్తులన్నిటిని మనం అర్థం చేసుకుంటూ దాంతో మమేక్యమై ఆ విధంగా ముందుకు వెళ్ళడాన్ని యోగ సిద్ధాంతం అంటాం. ఈ స్థితిలో మనకి సహస్రార స్థితి లభ్యమవుతుంది. అలా అయిన తర్వాత అప్పుడు ఆఖరి సిద్ధాంతం ఆయన ఏం చెప్పారంటే ఇది అనేకానేక సిద్ధాంతం. అంటే అలా తెలిసినంత మాత్రాన అది ఎండ్ కాదు అది. ఎందుకంటే పరమాత్మ తత్వం అనుక్షణం వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఎందుకు ఆ పరమాత్మ తత్వం వ్యాప్తి చెందుతుంది? ఎందుకంటే ఆ పరమాత్మ తత్వం తనకున్నటువంటి శక్తిని తనే అనుభవిస్తూ, తన యొక్క ఎక్స్పాన్షన్ ని తనే అనుభవిస్తూ, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం జరుగుతుంది, ఏం చెయ్యొచ్చు, ఇంకా కొత్త సృష్టిలో ఏం చెయ్యొచ్చు, ఏమి చెయ్యాలి అన్న ఒక ఆనందంతో, ఒక సంకల్పంతో ముందుకు వెళ్తుంటుంది. అదే అనేకానేక సిద్ధాంతం. అది ఎప్పుడు సాధ్యము?
పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఇది చేస్తే అట్లాగా, అది చేస్తే అట్లాగా, ఆ డిఎన్ఏలు ఎట్లా చేయొచ్చు, ఈ విధంగా ఏం చేయొచ్చు, ఇలాగ రకరకాలైనటువంటి అన్ని పాసిబిలిటీస్ తోటి ముందుకు వెళ్ళడాన్ని అనేక సిద్ధాంతము అని ఆయన చెప్పుకొచ్చారు. ఇది అయిన తర్వాత దీనికి సింపుల్ గా ఆయన మార్గం చెప్పింది ఏంటి? ఆనాపాని సతి ద్వారా సుఖ ప్రాణాయామం. పతంజలి వారు చెప్పినటువంటి సుఖ ప్రాణాయామం కానీ, మహాత్ములు ఎంతమంది చెప్పినా అందరూ పాటించింది ఇదే పద్ధతి. కానీ బుద్ధుడు దీన్ని సర్వవ్యాప్తం చేశాడు, అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాడు. చాలా మంది దీన్ని తీసుకొచ్చారు. సో అదే పద్ధతిని మనందరికీ మళ్ళీ చెప్తూ ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆత్మ సిద్ధాంతాన్ని, పరమాత్మ తత్వాన్ని మనకు బోధిస్తూ కొన్ని అద్భుతమైనటువంటి సత్యాల్ని మనకి చెప్పారు. ఆ బ్రీఫ్ గా చెప్పేస్తాను నేను మీకు. నాకు అర్థమైంది. గిల్ట్ అన్నది మనలో ఉండడానికి వీల్లేదు. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక క్షేత్రంలోకి వస్తామో అప్పుడు మనకి తెలుస్తుంది ఏంటంటే దోష భావన మనలో ఉండడానికి వీల్లేదు. అది ఎప్పుడు సాధ్యము? ధ్యానం చేసినప్పుడు మనం తెలుసుకుంటాం గతం గతః అని. గతం గతః అన్నప్పుడు అక్కడ దోషభావం ఉండదు. ఎప్పుడు అది మీకు సాధ్యమో? ఎప్పుడైతే మీరు ద్వైతం నుంచి పరమాత్మ తత్వంలోకి వెళ్ళి అద్వైత స్థితిలో ఉంటారో అప్పుడు మీకు క్లియర్ గా తెలుస్తుంది జరగవలసింది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది. అక్కడ మీకు దోషభావన ఉండదు. ఎప్పుడైతే మనలో దోషభావన ఉంటుందో మన శక్తిని మనం కోల్పోతాం. దోషభావన అంటే గిల్ట్ అన్నది మనలోంచి ఎనర్జీని భయంకరంగా నిర్వీర్యం చేస్తూ ఉంటుంది. సో దాని నుంచి బయటపడాలి. మనకి ఇంకొక అద్భుతమైన సత్యం తెలుస్తుంది ఏంటంటే మనకి మరణం లేదు అని. నో డెత్ అని తెలిసినప్పుడు మనకి భయం ఉండదు. దేనికి భయం? ఎన్ని బాడీలు కావాలంటే అన్ని బాడీలు వస్తాయి. మన ఇంట్లో ఎన్ని టీ షర్ట్ కావాలో అన్ని టీ షర్ట్లు ఉన్నాయి. ఏ టీ షర్ట్ కావాలంటే ఆ టీ షర్ట్ వేసుకోవచ్చు అన్నది మనకు తెలిసిపోతుంది. ఏది కూడా రైటు తప్పు కరెక్టు అంటే ఇది సరి అది తప్పు అన్నది ఉండదు. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ రైట్ అండ్ రాంగ్. అక్కడ ఉన్నదంతా జ్ఞానము అజ్ఞానము. అజ్ఞాన స్థితిలో చేసింది ఒకటి, జ్ఞాన స్థితిలో చేసింది ఒకటి అని మనకు తెలుస్తుంది. జ్ఞానం వచ్చిన తర్వాత మనం ఆ స్థితిని పొందుతాం. చేయవలసింది పద్ధతులు చేస్తాం. అందుకనే మనం ఏమన్నాం? మన జ్ఞాన స్థితి అంటే ఏంటి? ఆ కాస్మిక్ ధర్మాల్ని మనం ఎప్పుడైతే పొందుతామో, అనుసంధానం చేసుకుంటామో, ఆ జ్ఞానం వస్తుందో అప్పుడు మన కర్మలు కూడా సరైన పద్ధతిలో ఉంటాయి. అంతే తప్పించి ఎక్కడ రైటు తప్పు కాదు. మన స్థితిని బట్టి మనం చేస్తాం. అది జ్ఞానం ద్వారా చేస్తాము, లేకపోతే అజ్ఞానం ద్వారా చేస్తాం. ఈ స్థితిలో ఉన్నప్పుడు మీకు అక్కడ మళ్ళీ దోషభావన ఉండదు. ఓహో అప్పుడు నాకున్న స్థితి అది కాబట్టి నేను అది చేశాను, సో దేర్ ఇస్ నో గిల్ట్ అంటూ మళ్ళీ అక్కడికి వెళ్తాం. ఇంకొక సత్యాన్ని ఆయన మనకు చెప్పింది ఏంటంటే ఈ జర్నీ ఎప్పుడు ముందుకు సాగుతుంది తప్పించి వెనక్కి వెళ్ళదు. అనుభవాలు అయిపోయాయి, మళ్ళీ కొత్త అనుభవాలకు ముందుకు వెళ్తూనే ఉంటాం. ఇది ఆయన చెప్పినటువంటి ఇంకొక సత్యం. ఇవన్నీ మళ్ళీ మనం ఆయన చెప్పారని నమ్మడం కాదు. ఇవన్నీ మనకి మన ధ్యానంలో మనం అనుభవిస్తాం, మనం తెలుసుకుంటాం. అప్పుడే మనం ఒక అథారిటీ తోటి అంటే మన యొక్క అనుభవంతో మాట్లాడినప్పుడే మనలోంచి అది ఒక కరెక్ట్ గా బయటకు వస్తుంది. లేకపోతే వేరే వాళ్ళు చెప్పింది అంటే పత్రి గారు చెప్పింది కావచ్చు, ఎవరు చెప్పింది కానీ వల్ల వేసినట్టు ఉంటుంది. వల్ల వేసినట్టు మనం ఎప్పుడు చెప్పకూడదు. మనకి అర్థమైంది, మనం అనుభవించింది చెప్తే అందులో ఒక ఆనందం ఉంటుంది, ఒక ఎనర్జీ ఉంటుంది. వినే వాళ్ళందరూ కూడా ఒక కంప్లీట్ నాలెడ్జ్ వెళ్తుంది అనమాట. ఇంకొకటి ఈ కాన్సెప్ట్ కొద్దిగా ఒక నిమిషం పడుతుంది. సో ఒకటి ధర్మో రక్షతి రక్షిత అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు ప్రకృతి ఏం చేస్తుందంటే కొన్ని రూల్స్ ప్రకారము కొన్ని శక్తుల్ని అందరికీ ఇస్తుంది. తప్పు రైట్ అన్నది దానికి అనవసరం. రూల్ బేస్డ్ ఎనర్జీ అనమాట అది. ఇప్పుడు భస్మాసురుడు ఉన్నాడు, కొన్ని పద్ధతుల ద్వారా కొన్ని ప్రయోగాల ద్వారా ఆయన బోల్డన్ని శక్తులు సంపాదించుకుంటే ఆయన ఏం చేశాడు? ఆ శక్తుల్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నం చేశాడు.
అప్పుడు కాస్మిక్ ఇంటెలిజెన్స్ ఒప్పుకోదన్నమాట. నీకు శక్తులు ఇచ్చాం ప్రకృతి నియమాలు బట్టి, కానీ ఆ శక్తుల్ని నువ్వు ప్రకృతి వినాశనానికి ఉపయోగిస్తే ఆ కాస్మిక్ ధర్మాలు దాన్ని ఒప్పుకో అనమాట. అప్పుడు అది ఏం చేస్తుంది, ఆ పరమాత్మ తత్వం నుంచి కాస్మిక్ ధర్మాలు బట్టి భస్మాసురుణ్ణి అంతం చేయడానికి మోహిని అవతారంలో తనకు తనే ఇంకొక ధర్మం, ఆ ధర్మం ప్రకారం తను మళ్ళీ ఇంకొక రూపంలో వచ్చి దాన్ని నాశనం చేస్తుంది అనమాట. ఆ శక్తులు ఏవైతే పొందాడో కొన్ని రూల్స్ ప్రకారం ఆ శక్తుల్ని అక్కడ నశింపజేస్తుంది. అందుకనే మనం చాలా మంది అనుకుంటాం, మనం అన్ని మంచి పనులు చేస్తున్నాం, మనం మీద చాలా మంది దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళందరికీ శిక్ష పడుతుంది. దానికి మనం భయపడక్కర్లేదు. ఎప్పుడైతే మనం ఆ ధర్మాలను బట్టి ప్రవర్తిస్తుంటామో, వేరే వాళ్ళు అధర్మయుక్తంగా ప్రవర్తించినా అది మీకు అనవసరం. ఎందుకంటే కాస్మిక్ ధర్మం, కాస్మిక్ రూల్స్ ప్రకారం వాళ్ళకి ఇవ్వవలసినటువంటి శిక్ష ఇవ్వబడుతుంది. సో దాన్నే ధర్మో రక్షతి రక్షిత అన్నారు. మన ధర్మం అంటే ఏంటి? మన ధర్మం ఆ కాస్మిక్ ఇంటెలిజెన్స్ ప్రకారం, కాస్మిక్ ధర్మాల ప్రకారం, కాస్మిక్ రూల్స్ ప్రకారం చేయవలసిన పనులు చేయడం. అదే మన యొక్క కర్తవ్యం. ఒకవేళ మనం ఆ లెవెల్లో లేకపోయాం అనుకోండి, ఇంకా ద్వైత స్థితిలోనే ఉన్నాం అనుకోండి, నేను ఏం చేయగలను, అంత భగవంతుని ఇది అని, అప్పుడు మనం ఏంటంటే గజేంద్ర మోక్షంలోకి వచ్చేయచ్చు కావాలంటే. ప్రయత్నం చేస్తూ 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 ఓకే, ఇక నా వల్ల కాదు స్వామి, నేను చేయవలసింది చేశాను, నువ్వే దారి చూపించు అన్నాం అనుకోండి, ఓకే ఫైన్. అది కంప్లీట్ సరెండర్ అవ్వాలి. ఇప్పుడు మన ఆత్మకి మనమే సరెండర్ అయిపోతాం. అది ఏంటంటే మనం అప్పుడు ఆ ఆ యొక్క దుఃఖాన్ని లేకపోతే మనకి ఆ ఎనర్జీ సరిపోనప్పుడు, ఆ సరెండర్ భావన వచ్చినప్పుడు, అప్పుడు సృష్టి చేయవలసిన కార్యక్రమం మనకి చేసి పెడుతుంది. అది గజేంద్ర మోక్షం యొక్క కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. మనకు ఇంకోటి ఆయన చెప్పారు, మనకంతా ఉన్నది వైభోగం ఒక్కటే, వైరాగ్యము లేదు. చాలా మందికి అనిపిస్తుంది వైరాగ్యం లేకపోతే ఎట్లా అండి అని. వైరాగ్యం అన్న దానికి ఏంటంటే ఒక దాన్ని పొందడానికి ఇంకొక దాన్ని వదలాలి. కాజు బర్ఫీ తిన్న తర్వాత గులాబ్ జామ్ తినాలంటే కాజు బర్ఫీని వదలాలి. అది ఆయన చెప్పింది. అది వైరాగ్యం. ఇది వైరాగ్యం అంటే. దాని అర్థం కాజు బర్ఫీ మనకి చెడ్డదా? దాన్ని అనుభవించినంతసేపు అనుభవించాం కదా, అది మంచిదే. కాకపోతే ఇప్పుడు అది మనకు వద్దు, ఇప్పుడు మనకు కావాల్సింది గులాబ్ జామున్ కావాలి కాబట్టి కాజు బర్ఫీని మనం వదిలేస్తాం. సో అంతా వైభోగమే. ఆ స్థితిలో కాజు బర్ఫీ తింటున్న టైంలో దాని వైభోగం, దాన్ని అనుభవించాం. ఇప్పుడు దాన్ని వదిలేసిన తర్వాత అంటే ఇప్పుడు మనకు ఇంకోటి కొత్తది తీసుకోవాలనిపించింది వైభోగంలో, గులాబ్ జామున్. అప్పుడు మనం ఏం చేస్తాము, కాజు బర్ఫీని వదిలేస్తాం. ఇది వైభోగము, వైరాగ్యం యొక్క కాన్సెప్ట్. ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, అధోలోకాలు ఉన్నాయి. దాని తర్వాత మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ఇంకా కాస్త డీప్ సబ్జెక్ట్ అయిపోతుంది. మనకున్న సమయాన్ని బట్టి నేను వాటిలోకి వెళ్ళట్లేదు. ఇంకోటి మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి నిద్ర, మరణము, ధ్యానము ఈ మూడిట్లో డిఫరెన్స్ లేదు అన్నది మనకి ధ్యానం తర్వాత తెలుస్తుంది. నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే ఈ చాలా డీప్ కాన్సెప్ట్స్. ఇది జస్ట్ ఒక హింట్ ఇచ్చనమాట. మనకు తెలియాలంటే ఈ విధంగా తెలుస్తుంది. మనం ధ్యానం చేసిన తర్వాత మనకు తెలిసేది ఏంటంటే, మనకి రకరకాలైనటువంటి అనుభవాలు వస్తుంటాయి. లైక్ మనకి స్లీప్ మూడ్లో ఏంటి, డ్రీమ్ మూడ్లో ఏంటి, సుషుప్తి మూడ్లో ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంటాయి అనమాట. దాని తర్వాత సమాధి అంటే ఏంటి, వీటి యొక్క డిఫరెన్స్ కూడా మనకు తెలుస్తుంది. అంటే నిద్ర, దాని తర్వాత కళలు, దాని తర్వాత సుషుప్తి, సమాధి, వీటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి అన్నది కూడా మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఇంకోటి ఆయన చెప్పింది, దేర్ ఈస్ నథింగ్ కాల్డ్ అరిషడ్ వర్గాస్. వాటిని దూరం చేసుకోవడం కాదు, అవి మనకి క్వశ్చన్ పేపర్లు. అది మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ పేపర్లో మనకు వచ్చే రిజల్ట్ అరిషడ్ వర్గాలు. దాన్ని దూరం చేసుకోవడానికి ఏం లేదు. క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు ఆన్సర్ వచ్చి తీరాలి. సో మన గుణాలని బట్టి, మన యొక్క స్థితిని బట్టి అరిషడ్ వర్గాలు మన మీద ప్రకోపం చూపిస్తుంటాయి. అది ఆన్సర్ అనమాట బేసిక్గా.
అల్టిమేట్ గా ఆయన చెప్పింది దేర్ ఇస్ నో లవ్, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఇది ఒక పెద్ద సత్యం. ఇది అందరికీ ఎంత తొందరగా అర్థమైతే అంత మంచిది అన్నది ఆయన మాటి మాటికి చెప్తారు. ఎందుకంటే ఈవెన్ రాధా సఖి అంటాం మనం. ఎవరైతే రాధా భక్తులు ఉంటారో వాళ్ళందరికీ తెలుసు అక్కడ ప్రేమతత్వం అన్నది లేదు, ఓన్లీ సఖి అంటారు. అంటే మరి అవన్నీ ఒకవైపు నుంచి వింటూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం, కానీ మనం ప్రపంచం అంతా ఆ ప్రేమ 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 అంటూ వల వేస్తుంటాం. సో ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఐ థింక్ టైం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి మనం టైంని ఇద్దామండి. సో దట్స్ ఆల్ అబౌట్ ఈరోజు నా యొక్క సమ్మరీ అండి, నేను చెప్పదలుచుకున్నది. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నా, ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాల మీద ఎవరికైనా ఏమైనా ఉన్నా ప్లీజ్ యూ కెన్ ఆస్క్, ఐ విల్ ట్రై టు ఆన్సర్. నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బాగా చెప్పారు సార్, ప్రతిదీ వివరించి చక్కగా. మాస్టర్స్ ఎవరైనా అడగండి, మీకు కావాల్సిన సమాధానం వస్తుంది సార్ దగ్గర నుంచి. సార్ గురించి నేను చాలా తక్కువ చెప్పాను, అద్భుతమైన జ్ఞానం ఉంది. సూపర్ సూపర్ సార్ అని పెడుతున్నారు. ఆ సూపర్ సూపర్ సార్ అని పెట్టడం కాదండి, మీరు నోరు తెరిచి అడిగితే ఇంకా మనం సమయం ఉంది కాబట్టి తెలుసుకోవచ్చు. ఇంకా రండి మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి సంతోష్ గారు. సార్ మీరు అద్వైతం ద్వైతం అన్నారు కదా, రియల్ గా నాకు అసలు ఇవి చాలా, నేను బేసిక్ లో ఉన్నాను, నాకు ఆ రెండు పదాల మీద కొంచెం ఒక క్లారిటీ, ఒక చిన్న డెఫినేషన్ లాగా అలాగా కొంచెం క్లారిటీ ఇవ్వగలరా సార్? చూడండి, ఇప్పుడు ఈ భూమి మీద వచ్చినప్పుడు మనకి మెయిన్ అవేర్నెస్లో ఏముంటామండి మనం? మన దగ్గర బాడీ ఉంది, మైండ్ ఉంది, తర్క వితర్కం చేసి మనలో ఒక శక్తి ఉంది. ఈ మూడు మనకు తెలుసు, ఇవి బేసిక్ అవేర్నెస్. ఈ మూడిటితోటే మన ప్రపంచంలో బతికేస్తుంటాం 90% ఆఫ్ ది టైం. మంచి చెడు అని తర్క వితర్కాల్లోకి వెళ్ళిపోతాము. మన దగ్గర బుద్ధి కూడా ఉంటుంది, చాలా కొద్ది మంది దాన్ని ఉపయోగిస్తారు. ఆ బుద్ధి లోపల ఉంటుంది, కానీ మనకి తెలియని స్థితిలో ఉంటుంది. అది నివురు కప్పిన నిప్పులాగా లోపల ఉంటుంది. ఈ స్థితిలో మనం కష్టాలు వచ్చినప్పుడు మనం ఏమంటాం? అయ్యో భగవంతుడా నన్ను రక్షించు అంటాం. ఆ స్థితి ఏంటంటే, ఇంకా మనకి ఆత్మ పదార్థం అని తెలియదు, ఏమీ తెలియదు, కానీ ఎవరో పైన ఉన్నారు మనల్ని రక్షించేవాడు, వాడు మనల్ని చూసుకుంటాడు అని మనం చేతులెత్తి నమస్కారాలు చేసి నన్ను రక్షించిన ఆయన అంటూ ఉంటాం. ఇది ఈవెన్ ద్వైత స్థితి కూడా కాదు, జస్ట్ దానికి ఒక 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 బోర్డర్లో ఉన్నట్టు అనమాట. ఇంకా మీరు ఆత్మ పదార్థం తెలుసుకొని కూడా లేదు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జస్ట్ మనం ప్రతిసారి ఆ యొక్క ఇంకొకళ్ళు ఎవరో మనల్ని ఉద్ధరిస్తారని, వాళ్ళ ద్వారా మనం ముందుకు వెళ్తామని ఒక అవేర్నెస్లో ఉంటాం. ఎందుకు? మనం ప్రస్తుతం మనకున్న అవేర్నెస్ ఏంటి? మన బాడీ, మైండ్ అండ్ ఇంటలెక్ట్. ఇంటలెక్ట్ అంటే ఏంటి? తర్క వితర్కం, వీటిలో ఉంటాం కాబట్టి. ఈ స్థితికి కొద్దిగా ముందుకు వెళ్ళిన స్థితిలో, అంటే కాదు ఈ మూడు కాకుండా నేను ఇంకొక పదార్థము అని తెలుసుకున్న స్థితిలో మన ద్వైతంలో ఉంటాం అనమాట. నన్ను ఇంకొకళ్ళు ఎవరో చూసుకుంటారు, చేస్తారు అన్న స్థితి. ఎప్పుడైతే ఇది అందరికీ తెలిసిందే కదా, కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ ఇట్లాగే అనుకుంటారు, సుఖాల్లో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు, కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం వెంటనే అయ్యో భగవంతుడా నన్ను రక్షించు అంటూ మొదలెడతారు. అంటే ఎక్కడో మనకు తెలుసు మనల్ని ఎవరో రక్షిస్తున్నారు, మనల్ని ఎవరో చేస్తున్నారు అని ఒకళ్ళకి ఇచ్చేస్తాం ఆ బెనిఫిట్. కాకపోతే ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో మన ఆత్మ పదార్థమే మనల్ని పూర్తిగా గైడ్ చేస్తుంది. మన శ్వాసతోటి మనం ఎప్పుడైతే కనెక్ట్ చేస్తాం, మన యొక్క స్వస్థితిని మనం పొందగలుగుతాం.
అలా పొందగలిగినప్పుడు స్లోగా మనం ఆ యొక్క పరమాత్మ తత్వము, ఈ యొక్క ఆత్మతత్వము 2 ఒకటి అని తెలుసుకున్నప్పుడు అది అద్వైతం. అక్కడ 2 కాదు. అద్వైతం అంటే ద్వైతం అంటే 2, అద్వైతం అంటే 2 కానిది అన్నదన్నమాట. అలాగా తెలిసినప్పుడు స్లోగా మీ యొక్క ఆత్మ ప్రగతి అంటే ఇప్పుడు ఎవరైతే ఇంకా ఆత్మ వరకు రాలేదో వాళ్ళ స్థితి టోటల్‌గా డిఫరెంట్. కొద్దిగా నేను ఆత్మ అంటే నన్ను ఈ బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ కాకుండా నేను ఇంకొకటి అని తెలుసుకున్నవాడు కొద్దిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ద్వైత స్థితి నుంచి ఆ పరమాత్మ స్థితికి వెళ్ళినప్పుడు అది అద్వైత స్థితిలోకెళ్తుంది. ఇది ఒక జర్నీ అండి. అది ఒక్క రోజులో తెలీదు. ఒక్క జన్మలో తెలీదు. కొన్ని వందల జన్మలు పడుతుంది. అప్పుడే ఎవరైతే సాధన మొదలెట్టారో కొంతమంది సాధన మొదలెడతారు పూర్వజన్మలో, అక్కడ వదిలేస్తారు. వాళ్ళు ఈ జన్మలో అక్కడి నుంచి మొదలెడతారనమాట. ఎప్పుడైతే మనం ధ్యానం మొదలెడతామో వెంటనే మనం ఆ పాత స్థితి నుంచి ముందుకు వెళ్ళిపోతాం ఈజీగా. సో, ఆహ్, మీరు ఈ కాన్సెప్ట్స్ మీరు విని ధ్యానం చేస్తూ వాటిల్ని శ్రవణ, మనన, నిధిధ్యాసన అంటారండి. ఈ మూడిటిని మీరు ఫాలో చేస్తుంటే ఒకటి జ్ఞానం విన్నదాన్ని బట్టి డెవలప్ చేసుకోవడము. ఇంకొకటి ధ్యానంలో మీకు మీరే ఎప్పుడైతే ఈ బాడీ కాన్షియస్‌నెస్ నుంచి, మైండ్ కాన్షియస్‌నెస్ నుంచి, తర్క వితర్క అవేర్‌నెస్ నుంచి దూరం అవుతారో, వాటిల్ని ఎప్పుడైతే స్తబ్దు చేస్తారో, జీరో లెవెల్‌లోకి తీసుకొస్తారో, అప్పుడు మీలో ఉన్నటువంటి ధ్యా ఆ యొక్క ఇంటెలిజెన్స్, బుద్ధి నివురుగప్పిన నిప్పుగా ఏదైతే ఉందో అది ప్రజ్వలితమయ్యి, అది స్లోగా ఆ కాస్మిక్ ఇంటెలిజెన్స్ యొక్క కనెక్షన్ తోటి మీకు తెలుస్తుంది. జ్ఞానం వస్తుంటుంది. దాన్నే అంటారు జ్ఞాన ప్రవాహం అని. ఎప్పుడైతే మనం ఆ శివుడి యొక్క గంగా ధార అంటాం కదా, జ్ఞానధార అంటే అదే. ఎప్పుడైతే మనం ఆ ధ్యానంలో మన బుద్ధిని ఆ యొక్క కాస్మిక్ ఇంటెలిజెన్స్ తోటి కనెక్ట్ చేస్తామో అప్పుడు జ్ఞానధార వస్తుంది. అప్పుడు మీకు క్లియర్‌గా తెలుస్తుంది. నేను ఆత్మ పదార్థం తర్వాత పరమాత్మ తత్వానికి ఏ విధంగా నేను అవేర్‌నెస్‌లోకి ముందుకు వెళ్తానన్నది స్లోగా తెలుస్తుందండి. మీరు ధ్యానం చేస్తూ ఉంటే మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంటుందది. ఇట్లాగ మీరు గ్రూప్ మెడిటేషన్ చేస్తుండండి. పిరమిడ్స్‌లో కూర్చొని మెడిటేషన్ చేస్తుండండి. సముద్ర ఒడ్డున, లేకపోతే నది ఒడ్డున, అడవుల్లో ఇలా ధ్యానాలు చేస్తూ ఉంటే స్లోగా ఏదో ఒక్కొక్క సెకండ్‌లో అంటే అది కొన్ని వందల జన్మలు పడుతుందని అనను. ఎందుకంటే మన దగ్గర ఫ్రీ విల్ ఉంది. ఈ క్షణంలో మనం తెలుసుకోవచ్చు మన పరమాత్మ అని. సో, దానికి టైం లిమిట్ లేదండి. మీ ఇష్టం అది. మీరు ఇప్పుడుకిప్పుడు తెలుసుకోవాలంటే ఇప్పుడుకిప్పుడు అంతే అయిపోయింది. పాలు, పెరుగు అవ్వడానికి ఒక్క జస్ట్ తోడు పడ్డ తర్వాత అయిపోతుంది. 3, 4 గంటల్లో. అది మీ ఇష్టం. అది 3 గంటల్లో అవ్వాలా? 3000 సంవత్సరాల్లో అవ్వాలా? 3000 జన్మల్లో అవ్వాలా? అది మీ ఇష్టం. అది ఫ్రీడమ్ అన్నమాట. కంప్లీట్ ఫ్రీడమ్. ఆధ్యాత్మిక క్షేత్రంలో మీకున్నంత ఫ్రీడమ్ ఇంకెవ్వరికీ లేదు. ఎందుకంటే మీరు ఆ భగవత్ తత్వం మీరు. ఆత్మస్వరూపం. కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్తే ఆ కాన్సెప్ట్ మీకు కొద్దిగా అర్థమవుతూ ఉంటుందది. కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేసినట్టుగా భావిస్తాను. మేడం అర్థమైందనుకుంటున్నాను. ఇంకొకసారి తర్వాత యూట్యూబ్‌కెళ్ళి మళ్ళా ఫస్ట్ నుంచి వీడియో అంతా వినండి మేడం, చూడండి. ఇంకెవరైనా అడుగుతారా? సార్ మీకు మొదటిసారి పిరమిడ్‌లో అనుభవం అది ఒకసారి చెప్పండి సార్. ఓకే. ఓకే. నేను చిన్నప్పటి నుంచి ఈ ధ్యాన పద్ధతి కాకపోయినా ఆధ్యాత్మిక క్షేత్రంలో మా నాన్నగారి ద్వారా ఉండడంతోటి అన్ని పుస్తకాలన్నీ చదివినా, ఆ చదివింది ఎక్కువ ఆహ్, పుస్తకం నాలెడ్జ్ అయిపోయింది. ఇంకా అనుభవంలోకి రాలేదు. అది అదేంటంటే అదొక గర్వం అన్నమాట. నాకు ఈ పుస్తకాలన్నీ చదివేసాను, నాకన్నీ తెలుసని. సో, అదొక ప్రపంచం. ఆహ్, ప్రతి ఒక్కరితోటి నేను ఇది చదివాను, అది చేశాను, నీకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే 15 ఏళ్ళు, 20 ఏళ్ల వయసులో మనం ఉపనిషత్తులు అవన్నీ చదువుకున్నాం అనుకోండి. ఆహ్, అనుభవం లేదు. పెద్దవాళ్ళు చెప్పిందంతా వినేసాం. ఏదో మెమరీ పవర్ ఉంటుంది కాబట్టి అది వల్ల వేసేయడం చేస్తాం కాబట్టి మన తోటి వాళ్ళతోటి మాట్లాడినప్పుడు గర్వంతో మాట్లాడుతూ ఉంటాం. అది అర్థమైపోతుంది మనకి. కాకపోతే ఆ అనుభవంలోకి ఎప్పుడొస్తుంది అన్నదంటే, ఎప్పుడైతే నేను ఢిల్లీలో
డీలన్ శాస్త్రి గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక సెంటర్ ఉంది. అక్కడ ఆయన పిరమిడ్ కింద కూర్చోపెట్టి ధ్యానం చేయించారు. అప్పుడు నాకు ఇదివరకు నాకు 2 గంటలు, గంటన్నర, గంట సేపు కూర్చుంటే గానీ ఆ ఆజ్ఞాచక్రంలో కొద్దిగా ఆనందం అన్నది కనబడేది కాదు. అలాంటిది నేను ఆ పిరమిడ్‌లో కూర్చుండి ఆ ధ్యానం చేస్తే అది వెంటనే మరి ఒక్క సెకండ్ 1 మినిట్ కూడా కాలేదు. నాకు ఆజ్ఞాచక్రంలో చక్కటి అనుభూతులు మొదలయ్యాయి. సో, అప్పటినుంచి నాకు అర్థమైపోయింది. ఇదే నా యొక్క డెస్టినేషన్. ఇక్కడి నుంచి నేను ముందుకు వెళ్ళాలన్నది. ఎందుకంటే అంతకుముందు వరకు బోలెడన్ని తిరిగేసాం కదా! మనకు అర్థమైపోయింది. ఎక్కడ ఏముంటుందో అన్నది. నాకు అంటే అవన్నీ తప్పు, కరెక్టు అని నేను జడ్జిమెంట్ చేయట్లేదు. నాకు అక్కడ నేర్చుకోవాల్సింది నేర్చుకున్నాను. నా యొక్క పురోగబుద్ధికి ఇక్కడ పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేసిన వెంటనే నాకు వెంటనే నాకు పూర్తిగా సహకరించింది. నా యొక్క ఆత్మ ప్రగతికి. సో, అదనమాట. సో, పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేస్తే తప్పకుండా చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఎవరైతే బోర్డర్ లైన్‌లో ఉంటారో వాళ్ళు తొందరగా, క్విక్‌గా ధ్యానంలోకొస్తారు. అది అడ్వాంటేజ్. లేకపోతే మనకి అది ఇంకా మూడింతలు కృషి చేస్తే గాని అంతవరకు వెళ్ళడానికి కుదరకపోవచ్చు. అదే పిరమిడ్‌లో కూర్చున్నామనుకోండి, ఆ యొక్క ఎనర్జీ మనల్ని లాగేస్తుంది. లాగేసి మనకి తొందరగా ఆ యొక్క అనుభవాన్ని ఇస్తుందనమాట. అలాగే ఇంకొక అనుభవం కూడా మీకు చెప్తాను నేను. అదేంటి అంటే జస్ట్ ఒక అనుభవం. పత్రి గారితో ఒకసారి అంటే నేను ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు మా కంపెనీ వాళ్ళు నన్ను లండన్ వెళ్ళమని చెప్పారు. వెంటనే నేను అప్పుడు బెంగుళూరులో బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్ జరుగుతుంటే సరే అని చెప్పేసి వెళ్ళి పత్రి గారికి చెప్పి "సార్ ఇట్లా వెళ్ళమంటున్నారు." ఏంటి అంటే వెళ్ళమన్నారు. వెళ్ళమంటే మరి ఓకే సార్ అని అన్నాం. ఆయన దగ్గర కూర్చుని మేము అందరం మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆయన ఎందుకు వెళ్ళమన్నారన్నది స్పష్టంగా నాకు మెసేజ్ వచ్చిందనమాట. ఎందుకంటే లండన్‌లో ఒక సెంట్రల్ పార్క్‌లో ధ్యానం మొదలుపెట్టాలి. ఆ కార్యక్రమాన్ని గురించి నన్ను అక్కడ పంపించినట్టుగా నాకు మెసేజ్ వచ్చింది. సో, ఇవన్నీ కూడా ఏంటంటే మనం మహాత్ములతో ఉన్నప్పుడు మనకి పురోగమన సిద్ధాంతం ప్రకారం కొన్ని జరుగుతాయి. కొన్ని యోగ సిద్ధాంతం ప్రకారం కూడా మనం కొన్ని కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఇది ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్స్ మనకు అర్థమవుతాయో అప్పుడు మనం వాటిల్ని ఆ కాన్సెప్ట్స్ మనం మన లైఫ్‌లో రిలేట్ చేసేసుకోవచ్చు. పురోగమన సిద్ధాంతంలో మనకు జరుగుతుందా? లేకపోతే యోగ సిద్ధాంతంలో మనం ముందుకెళ్తున్నామా? మహాత్ములు మనకి ఎక్కడ హెల్ప్ చేస్తున్నారు? ఎక్కడ గైడ్ చేస్తున్నారు? మనం ముందుకు వెళ్ళడానికి ఏ విధంగా వాళ్ళు మనకు తోడ్పడుతున్నారు? మనం ఎక్కడున్నాము? ఇవన్నీ కూడా మనకు తెలిసిపోతుందండి. ఇప్పుడు అక్కడ లండన్ వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఎవరు ఆ మహానగరంలో మనకి తెలిసినోళ్ళు చాలా తక్కువ మంది. జీకే గారు కూడా లండన్‌లో ఉండేవారు కాదు. వేరే చోట ఎక్కడో ఉంటారాయన. మాంచెస్టర్‌లో ఎక్కడో ఉంటారు. సో, మరి అక్కడ చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేసి మొదలెట్టాం. అంటే ఆ స్టోరీ పెద్దదనుకోండి. కాకపోతే మనకి సమయ తక్కువ ఉంది కాబట్టి అట్లాగా అక్కడ చేయడం జరిగిందని చెప్పుకోవడం జరుగుతుంది అది. ఆ చిన్న అనుభవం పర్వాలేదు సార్. ఒక 10 మినిట్స్ వరకు చెప్పొచ్చు. సో, అక్కడికి వెళ్ళినప్పుడు ఆహ్, ఏమవుతుందంటే అక్కడ మనకి ధ్యానంలో నాకు పత్రికతో కూర్చుండి అందరితో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు వచ్చిందేంటంటే ఆహ్, లండన్‌లో సెంట్రల్ పార్క్ అని ఒకటుంది. అక్కడ ప్రిన్సెస్ డయానా నడిచిన పార్క్ అది. అక్కడ ఆవిడకి ఒక స్మారకం కూడా ఉంటుంది. ఆ పార్క్‌లో మీరు వెళ్లి ధ్యానం మొదలెట్టాలి, చేయించాలి. గ్రూప్ మెడిటేషన్ చేయాలి. దాని తర్వాత అందరికీ ధ్యానం చెప్పాలి. ఇప్పుడు మనం లండన్ అయితే వెళ్ళిపోయాం కానీ మన సెంట్రల్ పార్క్ అంటూ అక్కడేం లేదు. అంటే మనకు మెసేజ్‌లో సెంట్రల్ పార్క్ అని వచ్చింది. కానీ మరి అది సెంట్రల్ పార్క్ అంటూ అక్కడేం పేరు లేదు అక్కడ. మరి అప్పుడు ఉన్న సిటీలో ఉన్నటువంటి లండన్‌లో ఉన్న అన్ని పార్కులు తిరగడం మొదలెట్టాను. ఎక్కడ ప్రిన్సెస్ డయానా గారు నడిచారు, ఆవిడ స్మారకం ఎక్కడుంది అని చూసుకుంటూ మొత్తం తిరిగితే హైడ్ పార్క్ అని ఒకటి మాకు తెలిసిందనమాట. లండన్‌లో అతి పెద్ద పార్క్ అది. దాన్ని అందరూ ఒక విధంగా చెప్పాలంటే సెంట్రల్ పార్క్ కింద కూడా వాళ్ళు యూజ్ చేస్తుంటారు. సో, అక్కడ డయానా గారిది ఒక స్మారకం కూడా ఉంది. సో, మనకర్థమైంది. ఓకే. ఇక్కడ చేయమని మనకి సంకేతం వచ్చిందని. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఏంటంటే ఈ లండన్ మహానగరాల్లో ఎక్కడ పడితే అక్కడ మనం ప్రచారం చేయడానికి వీల్లేదు. ప్రతి దానికి పర్మిషన్‌లు తీసుకోవాలి. ఏం
ప్యాంప్లెట్ పంచాలన్నా మనం పర్మిషన్ తీసుకోవాలి. అదంత తేలికైన విషయం కాదు. సెంట్రల్ లండన్ అంటే చాలా కార్లు తీసుకెళ్ళడం చాలా కష్టం. చాలా కాస్ట్లీ ఏరియా. పార్కింగ్ ఛార్జెస్ అని లేకపోతే బోలెడన్ని రకాలుగా ఉంటది. మరి అక్కడికి వెళ్ళడమే ఒక పెద్ద కష్టము. అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రచారం చేయడం. ఇవన్నీ ఎట్లా అన్నది ఆలోచిస్తుంటే ఒకరోజు నాకు మామూలుగా యూట్యూబ్‌లో స్పీకర్స్ కార్నర్ అని చెప్పేసి ఒక కార్నర్ ఉంది. అక్కడ ఎవరన్నా కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని వ్యక్తీకరించుకోవచ్చు. నిర్భయంగా వితౌట్ ఎనీ పర్మిషన్. అక్కడ వెళ్ళి ఎవరికి ఏం కావాలో వాళ్ళు చెప్పుకోవచ్చు. జస్ట్ అందులో ఒకటే ఒక కండిషన్. రాణిని తిట్టకూడదు. దేశాన్ని తిట్టకూడదు. ఆ 2 తప్ప మిగతావన్నీ చేసుకోవచ్చు మీరు. సో మనకి దొరికిపోయింది. ఇంకేం కావాలి? వెళ్ళిపోయాం అక్కడికి. మొత్తం యూకేలో ఉన్నటువంటి అందరు మాస్టర్‌కి చెప్పాను. సార్ అందరు మాస్టర్‌లు ఒక 20, 30 మంది అయితే ఉంటారు. కోర్ మెంబర్స్ వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరిది కనీసం 2 నెలలు పట్టింది వాళ్ళందరిని కన్విన్స్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళందరూ లండన్‌లో ఉండరు. లండన్‌లో ఉండేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. రకరకాల ప్రదేశాల్లో, దూర ప్రదేశాల్లో ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళందరూ మరి లండన్ రావాలి, లండన్‌లో ఉండాలి. వచ్చి దాని తర్వాత మళ్ళీ ఆ హైడ్ పార్క్‌కి రావాలి. అక్కడ మళ్ళీ ధ్యానం చెయ్యాలి. మళ్ళీ అక్కడ లంచ్‌లు అంటే భోజనం అదంతా ఏర్పాటు చేసుకోవాలి. వచ్చిన వాళ్ళకి పాంప్లెట్లు ఇచ్చుకోవాలి. అది పెద్ద కార్యక్రమం. అది అంటే మనకి ఇండియాలో అయితే చాలా ఈజీగా అయిపోతాయి. ఏదైనా కార్యక్రమం చేయాలంటే. అక్కడ అది కొద్దిగా అంటే అదొక ఆహ్, సంఘటన పద్ధతి ప్రకారం చేయాలి ఏదన్నా. అందరికి చెప్పి కన్విన్స్ చేసి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది అంటే ఒక 50 మంది వచ్చే ఉంటాం మనం. ఆ రోజు ఫస్ట్ టైం మనం అక్కడ మొదలెట్టినప్పుడు. ఇంగ్లాండ్ నుంచి అన్ని రకాల ప్రదేశాల నుంచి అందరూ వచ్చారు. హోటల్స్‌లో ఉన్నారు. అక్కడికొచ్చారు. అక్కడ ధ్యానం గ్రూప్ మెడిటేషన్ చేశాం. పాంప్లెట్లు పంచాం. ఒక 250 మందికి మేము 250 ఏంటి ఒక 500 పాంప్లెట్లు పంచుంటాం. అక్కడేంటంటే ఒక కార్నర్ ఉంటుంది. అంటే అక్కడ నిలబడి మనం చెప్పుకోవచ్చనమాట. మన మన గురించి, మన కార్యక్రమాల గురించి, మన ఆలోచన గురించి చెప్పుకోవచ్చు. సో, అక్కడ నిలబడి మేము చెప్పడం మొదలెట్టేసాం. ఇది మాది పిరమిడ్ మెడిటేషన్ అని, ఇది ధ్యానం అని, అట్లాగా బ్యానర్‌లు పెట్టాం. రకరకాల న్యూ ఏజ్ సైంటిస్ట్‌లు వాళ్ళు చెప్పిన ఒక వాళ్ళ యొక్క కొటేషన్స్ తోటి ఒక బ్యానర్ చేసి ఎందుకంటే మనం ఇదేంటి రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే అక్కడ అది వేరే విధంగా వెళ్ళిపోతుంది. సో, అది కాకుండా దాన్ని ఏం చేసామంటే ఒక బ్యానర్ పెట్టి న్యూ ఏజ్ మాస్టర్స్ వాళ్ళ పేర్లు ఉన్నవి అంటే వాళ్ళతోటి పెట్టి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి అక్కడ పెట్టి ధ్యానం గురించి చెప్పి ఒక 50 మందికి మేము ఆ రోజు ఆ పార్క్‌లో అట్లా వచ్చిన వాళ్ళకి పార్క్‌లో కూర్చోబెట్టి ధ్యానం చేయించాం. ఒక 500 పాంప్లెట్లు పంచాం. అది మొదలెట్టిన తర్వాత ప్రతి నెల ఆఖరి ఆదివారం ఒక విధిగా ప్రతి నెల ఆ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది వస్తారు, ఎంతమంది చేస్తారో అది కాకుండా మెయిన్ ఏంటంటే అక్కడ ఆ లండన్‌లో ధ్యానం అన్నది ఎందుకంటే పత్రిక ధ్యానం చేస్తున్నప్పుడు వచ్చిన మెసేజ్ ఏంటంటే లండను ఇంగ్లాండ్ యొక్క హృదయ స్థానం. ఇంగ్లాండ్ యూరోప్‌కి గేట్‌వే టు ది యూరోప్. ఆ యూరోప్‌లో ఈ ధ్యానాన్ని ప్రచారం చేయడానికి ఇంగ్లాండ్ అన్నది గేట్‌వే. ఇంగ్లాండ్‌కి లండన్ ముఖద్వారం. సో, మీరు అక్కడి నుంచి మొదలెట్టాలి ఈ ప్రచారం అన్నది ఆ మెసేజ్ వచ్చింది కాబట్టి ఆ విధంగా అక్కడ అందరూ కూర్చుండి ఆ ధ్యానం చేసాము. అది చక్కగా జరిగింది. అది ఇంకా జరుగుతూనే ఉంది. కొనసాగుతూనే ఉంది. అదండి అనుభవం. థ్యాంక్ యూ సార్. వండర్‌ఫుల్. ఇప్పుడు జీకే సార్ యూరోప్ ట్రిప్‌లోనే ఉన్నారు. అది ఇప్పుడు మీరు చెప్పింది విత్తనం వేయటం అనుకోవచ్చు. పత్రిక ఒక్కొక్కళ్ళని సెలెక్ట్ చేసుకొని అలా పంపించటం, చేయటం. మీరు అందులో మెయిన్ కీలకమైన పాత్ర పోషించి ఈరోజు మాకు ఇక్కడికి రావడం చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్ లాస్ట్ 2 మినిట్స్ ఎవరైనా అడగాలనుకుంటే అడగొచ్చు. లేకపోతే మనం ఇంకా ఈరోజు సెషన్‌ని క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఒక్క నిమిషం సార్ మేడం. చెప్పండి. చెప్పండి మేడం. మాట్లాడండి అమ్మా. అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకున్నారు. అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్.
నమస్కారం అండి. నమస్కారం. నేను కూడా లండన్ లో క్లాసులు చెప్పాను సార్. ఓ అద్భుతం అండి. మీకు తెలిసే ఉంటుంది అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందో. రీడింగ్ లో చెప్పాను. హుహు. హ్మ్. ఒక బాబా భజన సంఘం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి ఒక 15 మినిట్స్ ఇచ్చేవాళ్ళు. అక్కడ పరిస్థితి మనకు తెలుసు కదా. ఆ 15 మినిట్స్ నేను యూజ్ చేసుకుని వాళ్ళకి చెప్పేదాన్ని అనమాట. ఫస్ట్ స్టెప్ వెళ్ళినప్పుడు, సెకండ్ స్టెప్ రవికిరణ్ వాళ్ళ దగ్గరే ప్రాణహిత డెలివరీకి నేనే వెళ్ళింది. ఓ ఓకే. ఆ పాప డెలివరీకి నేనే ఉన్నా 4 months అక్కడ. ఓకే. చాలా అద్భుతమైన ప్లేస్, చాలా పీస్ఫుల్ గా కూడా ఉంటది అక్కడ. అవునండి. అవును. సరిగ్గా మనం చెప్పగలిగితే బోల్డంత స్కోప్ ఉందండి అక్కడ. అదే చేసేవాళ్ళు చాలా మానవత ట్రస్ట్ అల్లూరి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. అవునండి. వాళ్ళ సెషన్ లో కూడా ఒకసారి చెప్పాము. అట్లా వెతుక్కుంటూ ప్రభుత్వంతో కలిసి కొన్ని చేశాను అనమాట. ఓకే అండి. నేను కూడా ఓకే. ఓకే. ఎవ్రీ పౌర్ణమికి, ఆ పాప పౌర్ణమి రోజు పుట్టిందని ఎవ్రీ పౌర్ణమికి ధ్యానం క్లాస్ పెట్టేవాళ్ళం వాళ్ళ ఇంట్లో. అవునండి. రవికిరణ్ వచ్చిన చాలా యాక్టివ్ అండి. నేను వంట చేసి పెట్టాను. ఓకే. ఒక గిఫ్ట్ ఇచ్చారు నాకు పత్రి సార్, అది అంతే. అవునండి. చాలా చాలా అద్భుతంగా. ఆనందం అండి. థ్యాంక్ యూ సార్, మిమ్మల్ని కలవటం ఈరోజు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడ ఎవరి అవసరం ఉంది ఏంటి అన్నది పరమాత్మ స్వరూపం ఆయనకి తెలుసు అది సార్కి. అందుకే ఎవరిని ఎక్కడికి ఎప్పుడు పంపించాలో పంపిస్తూ ఉంటారు. చాలా థ్యాంక్ యూ సార్. ఇంత అమూల్యమైన జ్ఞానాన్ని, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నేను అండి. కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి మరి ఏదో. అనితాకి, మాస్టర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సెషన్ చేస్తున్నందుకు. ఓకే ఫ్రెండ్. అవునండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి అపూర్వమైన జ్ఞానాన్ని అందుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేసినటువంటి పిఎంసి వారికి, అవకాశం ఇచ్చినటువంటి మన మాస్టర్స్ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాస్టర్స్, రోజు మనం చెప్పుకునేదే ఈ వీడియోని మరలా ఇంకొకసారి చూసి యూట్యూబ్ లో వీక్షిస్తున్నవారు, జూమ్ లో వీక్షిస్తున్నవారు ముందు ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకొని ఆ తర్వాత మళ్ళా పెట్టుకొని మనం వింటే ఇందాక ఎక్కడైనా మిస్ అయిన పాయింట్ ని మళ్ళా ఇంకొకసారి వినొచ్చు మనం. శ్రవణము, మననము, నిధిధ్యాస. వినగా 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 దాంట్లో నుంచి మనకి మళ్ళా ఇంకో కొత్త పాయింట్ దొరుకుతుంది. ఇప్పుడు మనకున్న అవగాహన ఇంకొంచెం 4 రోజులు పోయిన తర్వాత విన్నామంటే అప్పటి అవగాహన మారుతూ ఉంటుంది. అందుకే మనం ఒక బుక్ని కూడా చదివింది పదే చదువుతున్నప్పుడు మనకి దానిలోని భావం అప్పుడు అలా అనుకున్నాను, ఇప్పుడు ఇలా అనుకున్నాను అని కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. సార్ చెప్పిన ఉద్దేశము, మనం విన్న ఉద్దేశము, ఇవి అన్ని కూడా మనకి బ్యాలెన్స్ అయిపోతాయి. ఒక్కసారి మరలా విందాము. ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఈ అమూల్యమైన జ్ఞానాన్ని అందరికీ పంచుకుందాం. మరలా రేపు యథావిధిగా 5 నిమిషాల తక్కువ 5 గంటలకల్లా జాయిన్ అయిపోండి అందరూ. రేపు మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ అండి.